వేదాలు చదవలేదు కాని ఆ ప్రేమకు కొదవలేదు ఆ గుండెలో. పద్ధతులు తెలియవు కాని నిజాయితీతో అర్పించిన ఆ ప్రేమకు దేవుడే పరవశుడు. అందుకే తన పేరు కన్నా ముందు శివభక్తికి సంకేతంగా భక్త అని పేరు పొందిన భక్త కన్నప్ప గురించిన కథనమే నేటి అనగనగా. అనగనగా అది సుమారు 6వ శతాబ్దం. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల అడవుల్లో జీవనం సాగించేవారు బోయవారు. అందులో నాగప్ప అనే బోయరాజుండేవాడు. ఆయన ఇల్లాలు దత్త. వీరిరువురు సుబ్రహ్మణ్య స్వామి వారికి పరమ భక్తులు. వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని భక్తి ప్రపత్తులతో పూజిస్తూ ఉండేవారు. వారికి కలిగిన సంతానమే తిన్నడు. తిన్నణ్ణి నాగప్ప సకల విద్యల్లో ఆరితేరేలా చేస్తాడు, రాజును చేస్తాడు. విలువిద్య ప్రావీణ్యం సాధిస్తాడు తిన్నడు. బోయవాడుగా తన కులధర్మాన్ని అనుసరించి వేటాడుతూ ఉంటాడు. వేటే నిత్య కృత్యం ఆ తిన్నడికి. ఒకరోజు వేటలో భాగంగా ఉన్న ఆ తిన్నడు అలసి సొలసి ఓ చెట్టు కింద నిద్రపోతాడు. స్వప్నంలో శివుడు, తిన్నడా కొంచెం దూరంలో ఉన్న ఆలయం వైపు రావయ్యా, అక్కడ నన్ను నువ్వు తప్పక దర్శిస్తావు అంటూ అంతర్ధానమవుతాడు ఆ శివుడు. అంతే, చటుక్కున స్వప్నం నుంచి తేరుకుంటాడు తిన్నడు. ఇదంతా నిజమేనా? ఆ శివయ్యే నా కలలోకొచ్చాడా? అంతే, ఎదురుగా ఒక దుప్పి. దీని వెంట వెళ్లాలేమో, ఈ దారే నన్ను శివయ్య వద్దకు తీసుకెళ్తుందేమో అంటూ వెళుతూ ఉంటాడు. ఆ దుప్పిని అనుసరిస్తాడు ఆ తిన్నడు. తిన్నడు తిన్నగా మొగిలేరు చేరుతాడు. అక్కడ శివలింగాన్ని చూస్తాడు. శివయ్య, కలలో కనిపించినట్లే నువ్వు ఇక్కడే ఉన్నావు. నన్ను ఆశీర్వదించయ్యా, మా ఇంటికి రావయ్యా, నీవు రాకపోతే నేను ఇక్కడే ఉండిపోతానయ్యా అంటాడు తిన్నడు. ఇక నా జీవితం నీ పాదాల వద్దే గడుస్తుందయ్యా, ప్రతిరోజు నిన్ను సేవిస్తానయ్యా, శివయ్య రా అయ్యా రా అంటూ తిన్నడు ఆ శివలింగం వద్దే పడిగాపులు కాస్తాడు. ఎందుకయ్యా నీకింత దయ, మా వాడలో నడిచేవో, మర్మం భేదో తెలుపగనే మమ్ము ప్రేమతో పిలిచేవో. ప్రతిరోజు ఈశ్వరుడికి ఆహారం సమర్పిస్తాడు. ఇంతలో నాముడు తిన్నడికి ఓ విషయం చెప్తాడు. తిన్నడా, ఈశ్వరుడికి ఆహారం సమర్పించే ముందు ప్రతిరోజు నీటితో అభిషేకించాలి తెలుసా, పూలతో పూజించాలి, ఇది కూడా తెలుసుకో. అది విన్న తిన్నడు నది నుండి నేరుగా నీటిని తీసుకొస్తాడు. నీరు చేజారిపోతూ ఉంటుంది. ఇంతలో ఇది కాదని చెప్పి నోటి నిండా నీళ్లను పుక్కిలబట్టి సేకరిస్తాడు. పుక్కిలిబట్టిన నీటితోనే స్వామివారికి అభిషేకిస్తాడు. పూలను తన తల మీద ఉంచుకొని, పచనం చేసిన మాంసాన్ని చేతిలో ఉంచుకొని, విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళతాడు. అక్కడ పుక్కిలిబట్టిన నీటిని శివుడిపై వదులుతాడు. అది అభిషేకమవుతుంది. తల మీద ఉన్న పూలతో శివుణ్ణి అలంకరిస్తాడు. అది అర్చన అవుతుంది. తర్వాత తాను తెచ్చిన మాంసాన్ని దేవుడి ముందు పెడతాడు. ఆయనకు అది నివేదన అవుతుంది. ద్వారం వద్ద ఎవరిని ఏ జంతువును లోనికి రానియక కాపలా కాస్తూ ఉంటాడు ఆ తిన్నడు. అదే ఊరిలో ఉన్న శివగోచారుడు అనే భక్తుడికి తిన్నడి తీరు తెన్ను నచ్చదు. నోటితో నీటిని తెచ్చి శివలింగం మీద పోయడం, మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగిస్తుంది. మహాశివ, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాప పంకిలమైన పనులు చేయడమే కాదు, చూడడం కూడా ఘోరమే. ఇంతకంటే నేను మరణించడమే మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగానికి కొట్టుకుంటూ చనిపోబోతాడు. వెంటనే మహాశివుడు మహాగోచారుడికి సాక్షాత్కరిస్తాడు. తొందరపడకు, ఇక్కడే దాక్కుని ఏం జరగబోతోందో చూడు ఆ తిన్నణ్ణి అంటాడు శివుడు. శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే శివలింగం చాటుగా వెళ్లి నిలబడతాడు. అప్పుడే నోటితో పుక్కిటి బట్టి నీరు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేస్తాడు. బిల్వపత్రాలతో అలంకరిస్తాడు. మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు. పూజ చేస్తాడు. అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించడు. ఎందుకిలా జరిగింది? శివుడికి నా మీద కోపమా అంటూ బాధగా చూస్తాడు తిన్నడు. తీరా చూస్తే శివుడి కంటిలో నుంచి రక్తం కారణం గమనిస్తాడు తిన్నడు. పరిగెత్తుకుంటూ ఔషధాకులు తెచ్చి, ఇవిగో మందాకులు శివయ్య, నీ కంటికి కడతాను శివయ్య, నీ కష్టం తగ్గిపోవాలి శివయ్య అంటూ ఆకులు నూరి ముద్దగా చేసి కంటి దగ్గర గాయానికి పెడతాడు ఆ తిన్నడు. మళ్ళీ రెండో కంటి నుంచి కూడా రక్తం కారణం గమనిస్తాడు తిన్నడు. శివ, ఇంకా నీ కన్ను రక్తం కారుతుందా? ఇక సహించలేను, నా కన్ను నీకిస్తాను
అంటూ తన కంటిని బాణంతో తీయడానికి సిద్ధమై, ఇదిగో నా కన్ను, నీ బాధకిది స్వాంతనవుతుంది శివయ్య అంటూ తన కంటిని అమరుస్తాడు తిన్నడు. మళ్లీ రక్తం. శివయ్య, విచారించుకు శివయ్య, నా రెండో కన్ను కూడా తీసి పెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెకలించి తీసి శివుడికి అమర్చబోతూ ఉంటాడు. రే 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 రా రే 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 రా రే 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 రే. అదంతా వెనక నుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోతుంది. తిన్నడి అపరిమిత భక్తి ప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమవుతాడు. తిన్నడు మరో కన్ను పెకలించకుండా వారించి, భక్త, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. నీ భక్తి ముందు నేను సైతం ప్రసన్నుణ్ణి. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు. సిసలైన భక్తుడిగా చరిత్రలో నిలిచిపోతావు. ఈ క్షణం నుంచే నీకు శివ సాయుధ్యం ప్రసాదిస్తున్నాను అంటూ శివుడు ఆశీర్వదిస్తాడు తిన్నణ్ణి. శివయ్య, నీ ఆశీర్వాదమే నాకు బలమయ్యా అంటూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. శివగోచారుడు కళ్ళు చెమర్చుకుంటూ, నిజమైన భక్తి అంటే ఇదే అంటూ తిన్నణ్ణి భక్త కన్నప్పగా చూడడం భాగ్యంగా భావిస్తాడు. మరో ఆసక్తి గొలిపే కథనంతో రేపటి అనగనగాలు మళ్ళీ కలుసుకుందాం. శివోహం 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 శివోహం